మనము ఈరోజు మునగాకు యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకుందాం. మునగాకును ఆంగ్లంలో డ్రమ్ స్టిక్ లీవ్స్ అంటారు. ఈ మునగ కాయలు కూడా ఆహారంలో ఉపయోగించడం జరుగుతుంది. ఈ మునగాకు వేరే కూరగాయల్లో క్లబ్ చేసి వండుకోవచ్చు, లేదంటే సపరేట్ అయినా వండుకోవచ్చు అండి. ఈ మునగాకు చేదుగా ఒగరుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ మునగాకులో విటమిన్ ఏ ఎక్కువగా ఉందండి. తర్వాత ఈ మునగాకు ఏం చేస్తుందంటే, మునగాకు రసంలో కొద్దిగా తేనె కలిపి చిగుర్ల నుంచి రక్తం కారేటప్పుడు నోట్లో చిగుర్లకు మర్దన చేసేదాని మూలాన కూడా ఇది మంచి ఫలితం ఇస్తుంది. ఇంకొకసారి ఈ మునగాకులో తేనె కలిపి రాత్రిపూట తీసుకుంటే దాని మూలాన మల విసర్జన సరిగా ఉంటుందండి. మలబద్ధకానికి సంబంధించిన జబ్బులు అనగా యానల్ ఫిషర్స్, హెమరాయిడ్స్, రక్తానికి సంబంధించిన ఇంకా వేరే జబ్బులు, డయేరియా, జీర్ణకోశానికి సంబంధించిన జబ్బులకు రాత్రిపూట ఒక 3-4 చెంచాల మునగాకు రసంలో తేనె కలిపి తీసుకుంటే దానివలన ఒక వారం రోజుల లోపల మీకు ప్రేగల్లో ఇన్ఫెక్షన్ అవన్నీ తగ్గి సుఖ విరేచనం అవుతుంది. యానస్ దగ్గర ఉండే ప్రాబ్లమ్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ చిగుర్ల నుంచి కూడా రక్తం కారకుండా ఆగిపోతుంది. ఎందుకంటే ఈ చిగుర్ల నుంచి ఇన్ఫెక్షన్ అవన్నీ తగ్గిస్తుంది కాబట్టి మీకు మంచి ఫలితం ఉంటుంది. అలాంటి మందులు లేకుండా కూడా చేసుకోవచ్చు. కొంతమందికి కడుపులో గ్యాస్ ఫార్మ్ అవుతూ ఉంటుంది అజీర్ణంతో. ఈ అజీర్ణం ఉన్నప్పుడు కూడా మునగాకుతో తయారు చేసినటువంటి కూరలు తీసుకోవచ్చు. ఈ ఆకును బాయిల్ చేసి తీసుకోవచ్చు, పచ్చిది కూడా తీసుకోవచ్చు, కషాయం రూపంలో కూడా తీసుకోవచ్చు. చెవులో నొప్పి ఉన్నప్పుడు ఈ ఆకు రసం కొద్దిగా చెవులో వేసి ఆ తర్వాత దాన్ని క్లీన్ చేసే దాని వల్ల నా చెవులో ఇన్ఫెక్షన్ తగ్గడానికి అవకాశం ఉంది. ఇంకా కొంతమందికి ఈ మోకాల నొప్పి, కండరాల నొప్పులు ఉంటాయండి. అట్లాంటప్పుడు మునగాకులో కొద్దిగా టర్మరిక్ పౌడర్ మిక్స్ చేసి దంచేసి కొద్దిగా వక్కలుగా దంచేసి ఒక గుడ్డలో ఉంచి ఒక పెనం మీద కొద్దిగా హీట్ చేసి అది ఆ నొప్పులు ఉండే ప్రదేశంలో కాపడం చేసేదాని వలన కూడా మీకు నొప్పులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది బహిష్టు సంబంధమైన ఏమన్నా ఒడిదుడుకులు స్త్రీలకు ఉంటే దాన్ని కూడా సెటరేట్ చేసేదానికి అవకాశం ఉంటుందండి. కొంతమందికి బహిష్టు సమయంలో కడుపు నొప్పి వస్తుంటుంది, నడుము నొప్పి వస్తుంటుంది, ఈ బ్లీడింగ్ కూడా సక్రమం కాదు. కొంతమందికి అధిక రక్తస్రావం ఉంటుంది. కొంతమందికి తెల్లబట్ట అని లుకోరియా అనే వ్యాధి ఉంటుంది, గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇంకా కొంతమందికి గర్భాశయం గోడలు థిక్ అయిపోయి యుటరైన్ ఫైబ్రాయిడ్స్ అని వస్తాయండి. అవి కూడా ఈ మునగాకు మనం వారానికి 5 సార్లన్నా తినేదాని మూలాన గర్భాశయానికి సంబంధించిన జబ్బులు తగ్గుతాయి. ఇంకా కొంతమందికి మగవారికి సెక్సువల్ పవర్ తక్కువ ఉంటుంది. అటువంటప్పుడు నపుంసకత్వాన్ని చెట్ చేసేదానికి ఈ మునగాకు కానీ మునగకాయలు కానీ రోజు ఆహారంలో తీసుకునే దానివలన మంచి ఫలితం ఉంటుందండి. ఇంకా కొంతమందికి మస్కులర్ పెయిన్స్ ఉంటాయి. ఈ కాళ్ళకు సంబంధించిన కండరాలు, కాఫ్ మజిల్స్ స్టిఫ్ అయిపోతూ ఉంటాయి. ఈ కండరాల స్టిఫ్నెస్ కూడా ఈ మునగాకు అమోఘంగా పనిచేస్తుంది. ఏ ఆకుకూర అయినా కంటికి సంబంధించిన జబ్బులను తగ్గిస్తుందండి. దీంట్లో క్లోరోఫిల్ ఉంది. గ్రీన్ లీవ్స్ అన్నీ కంటికి సంబంధించిన వ్యాధులను తగ్గిస్తాయి. చిన్న వయసులో కొంతమందికి దృష్టి లోపాలు వస్తుంటాయి. మనం చూస్తుంటాము. ఈ నవనాగరిక ప్రపంచంలో రాంగ్ లైఫ్ లీడ్ చేసే దాని వలన కంటి చూపు తొందరగా దెబ్బతింటుంటుంది. చిన్న వయసులోనే మన చిన్న పిల్లలు, స్కూల్ పోయే పిల్లలు అద్దాలు వాడుతుంటారు. అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకు చిన్న వయసు నుంచే ఈ ఆకుకూరను ఆహారంలో తినేటట్లు చేసేదాని మూలాన కంటి చూపు తొందరగా దెబ్బతినకుండా మనకు కాపాడుకోవచ్చు. కొంతమందికి హెయిర్ ఫాలింగ్ ఉంటుందండి. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి హెయిర్ రూట్స్కు పట్టించే దాని మూలాన హెయిర్ ఫాలింగ్ ఆగి వాళ్ళకు తొందరగా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడకుండా ఆఫ్ చేయొచ్చు అండి. ఈ మునగాకు రసం కూడా పచ్చిది కడిగేసి నవిలి రసం కొద్దిసేపు నోట్లో ఉంచేదాని మూలన నోటిలో ఉండే దుర్వాసన తగ్గుతుంది.
పంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. కొంతమందికి కాలేయానికి సంబంధించిన ప్రాబ్లంతో ఈ కళ్ళు పచ్చగా అవుతుందండి, మూత్రం పచ్చగా అవుతుంది, ఆ జాండీస్ అనే జబ్బు వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మునగాకు పొడిని చూర్ణం చేసి దాంట్లో తేనె కలిపి రోజుకు 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటే దాని మూలాన లివర్లో ఉండే సెల్స్ యాక్టివేట్ అయ్యి ఎక్కువ బైల్ ప్రొడ్యూస్ కాకుండా ఈ కామెర్ల వ్యాధి తగ్గడానికి అవకాశం ఉంటుందండి. ఇట్లా ఆకుకూర తినేటప్పుడు కూడా వాళ్ళ ఆహారంలో ఈ ఎక్కువ ఉప్పు, కారం, మసాలాలు, ఆయిలీ ఫుడ్ తీసుకోకుండా ఇది శాకాహారమే తీసుకోవడం ఎంతో అవసరం. రోజుకు తగినన్ని నీళ్ళు తాగాలండి. రోజుకు కనీసం వాళ్ళ వయసుని బట్టి 3 నుంచి 4.5 లీటర్లు నీళ్ళు తాగాల. కొద్దిగా మార్నింగ్ కూడా వాకింగ్ చేయాలా, శరీర శ్రమ చేయాల్సింది ఉంటుంది. చర్మం ఒకవేళ దురదగా ఉంటే ఈ ఆకు రసంలో కొద్దిగా పసుపు కలిపి, నిమ్మరసం కలిపి ఈ దురద ఉన్న ప్రదేశంలో ఈ ఆకును అప్లై చేసి 1/2 అవర్ తర్వాత స్నానం చేస్తే ఈ జాండీస్తో వచ్చిన స్కిన్ అలర్జిక్ కండిషన్స్ బాగు చేసేదానికి అవకాశం ఉంటుందండి. ఈ చెవు నొప్పికి కూడా చెప్పాను నేను. చెవులో ఆకురసం కొద్దిగా వేసి కొద్దిసేపు ఉంచి తర్వాత క్లీన్ చేయాలా. అన్ని ఇన్ఫెక్షన్లకు చెవి కానీ, జాయింట్ ఇన్ఫెక్షన్ కానీ, పంటికి సంబంధించింది కానీ, కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఈ మునగాకును ఎక్కువ తీసుకునే దాని వలన మీరు ఎలాంటి మందులు లేకుండా న్యాచురల్గా స్వయం సిద్ధంగా ఆ జబ్బులన్నీ నయం చేసుకునేదానికి అవకాశం ఉంది.